ఓం నమ శివాయ. శ్రీశైల పాదయాత్ర మొదలుపెట్టేశాము. వెంకటాపురం నుంచి కాలినడకన నడుచుకుంటూ వచ్చి అలా బైరుటి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ హనుమయ్య దర్శించుకున్న తర్వాత అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ మళ్ళీ ఆ బయలు వీరభద్రస్వామిని దర్శించుకొని క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామిని దర్శించుకొని ఈ యొక్క కాలినడకను ఎవ్వరికి కూడా ఏ ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని అలా నడుచుకుంటూ వెళ్ళాము. అలా మధ్యలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో దృశ్యాలు చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పెచ్చేరు వచ్చింది. మధ్యలో కూడా చాలా మటుకు అక్కడక్కడ కూర్చొని లేస్తూ వెళ్ళిపోయాము. ఆ పెచ్చేరు దగ్గర చాలామందికి కాళ్ళకు మసాజ్ చేయడం కానీ, నొప్పులు ఉన్న వాళ్ళకి అలా కాళ్ళు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి అలాగే ఇక్కడ కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, రిలాక్స్గా కూర్చొని ఆ భోజనం వైద్య సౌకర్యాలు అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. చాలా అద్భుతంగా భోజనాలు కానీ అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత అలా మొదలుపెట్టాము. మళ్ళీ నెక్స్ట్ నడుచుకుంటూ వెళ్ళి ఆ శివుని నామస్మరణతో శ్రీశైలం నల్లమల్ల అడవి మారు మోగిపోతుంది అసలుకి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ అసలు ప్రతి నోట ప్రతి మాట ఒకటే ఓం నమ శివాయనే. అలా నడుచుకుంటూ వెళ్ళాము. మధ్యలో కొద్దిసేపు అట్లా కూర్చోలేస్తుంటున్నాము. తర్వాత భీమునికొండ వచ్చేసింది. మధ్యలో కొన్ని చెప్పలేదు, అలా నడుచుకుంటూ వెళ్ళాము నైట్ కాబట్టి. తర్వాత భీమునికొండ వచ్చేసింది. భీమునికొండలో ఇదంటే ఒకప్పుడు భీముడు ద్రౌపది దేవికి దాహం వేసినప్పుడు భీముడు కొండను గదతో కొడతాడు, రెండుగా చీలిపోయి అప్పుడు అక్కడ నీళ్ళు ఏర్పడతాయి. అదే భీమునికొండ నది. ఇక్కడికి నెక్స్ట్ ఇంకా కైలాస ద్వారానికి ఎంట్రెన్స్ ఇది. ఇంకా వచ్చేసాము అక్కడికి. మొత్తానికి పాదయాత్ర దిగ్విజయంగా మాకైతే పూర్తి అయిపోయింది. ఆ శివుని చెంతకి చేరుకునేసాము. కైలాస ద్వారం వచ్చేసింది. ఇంకా అటకేశ్వరంలో స్వామి దర్శించుకొని అక్కడ స్నానాలు చేసేసి స్వామి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి వెళ్ళిపోయాము. అక్కడైతే దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.